స్పర్శతో నన్ను కరుణించుము దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. గుడ్ మార్నింగ్ టు ఆల్. జేఎంజే దివ్యవాణి ఛానల్కు స్వాగతం. నేడు అపోస్తలుడు మరియు సువార్తికుడు పునీత మత్తయి గారి ఉత్సవాన్ని మనమంతా జరుపుకొనుచున్నాము. క్రీస్తుచే ఎన్నుకొనబడిన 12 మంది శిష్యులలో పునీత మత్తయి గారు ఒకరు. సుంకం వసూలు చేయువాడు. యేసు చేత పిలువబడ్డాడు. యేసు మరణ పునరుత్థానికి సాక్షి సువార్తను బోధించాడు. అరమైక్ భాషలో సువార్తను రచించినాడు. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖలో మనకు ఐక్యత గురించి తెలియపరచుచున్నాడు. విశ్వాసులుగా మనమంతా ఐక్యత కలిగి జీవించాలని పౌలు గారి యొక్క పరమార్థము. అంతేకాక వినయము, సౌమ్యత అనే సుగుణాలను అలవర్చుకొని జీవించాలని పౌలు గారు మనందరికీ తెలియపరచుచున్నారు. ఈనాడు పునీత మత్తయి గారి పండుగ పర్వదినాన మనము కూడా పునీత మత్తయి గారు లాగానే సువార్తను బోధిస్తూ యేసుతో మమేకమై శ్రమిస్తూ దీవించబడాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఫీస్ట్. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా.